నిన్న మనము 3 రెసిప్రోకల్ రిలేషన్స్ చెప్పినాము. తర్వాత 4th ఫార్ములా టాన్ థీటాను సైన్ థీటా కాస్లలో సైన్ థీటా బై కాస్ థీటా అని చెప్పినాము 4th ఫార్ములా. 5th ఫార్ములా కాట్ థీటాను సైన్ కాస్లలో కాస్ థీటా బై సైన్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అని చెప్పినాము సూత్రాలు. ఇప్పుడు నెక్స్ట్ 6th వన్, 6th ఫార్ములా sin square theta plus cos square theta is equal to 1. sin square theta plus cos square theta is equal to 1. ఇక్కడ ఈ sin square theta ను ఎడమ చేతి వైపు ఉండించుకొని ఈ cos square theta ను కుడి చేతి వైపు పంపిస్తాం. సో sin square theta ని ఇట్లా పెట్టుకుంటాను. sin square theta is equal to ఇక్కడ 1 ఉంది, 1 కుడి చేతి వైపు 1 ఉంది, ఆ 1 అట్లే ఉంటుంది. ఇక్కడ ఈ ఎడమ చేతి వైపు ఉండే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటాను కుడి చేతి వైపు తీసుకుపోతున్నాం. ఒకవైపు ఉండే టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవతలి వైపు పోతే ఆ గుర్తు చేంజ్ అవుతుంది, మారుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ని ఏం చేస్తానంటే అవతలికి పంపిస్తా, ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపిస్తా. స్క్వేర్ అవతలికి పోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది. sin theta is equal to root of 1 minus cos square theta. ఒకవైపు స్క్వేర్ ఉంటే ఇంకొక వైపు ఈజ్ ఈక్వల్ టు అవతలి వైపు పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. ఆ రూట్కు మునుపు ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఫార్ములా నుండి ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటాని ఎడమ చేతి వైపునే ఉండించుకుంటా. కాస్ స్క్వేర్ థీటాను ఎడమ చేతి వైపు ఉండించుకొని కుడి చేతి వైపు ఈ 1 అట్లే ఉంటుంది. ఈ కాస్ స్క్వేర్ థీటాను ఎడమ చేతి వైపే ఉండించుకొని సైన్ స్క్వేర్ థీటాను కుడి వైపు ట్రాన్స్ఫర్ చేస్తా, ఇక్కడ పంపిస్తా. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా గుర్తు ఏముంది, ప్లస్ ఉంది, ఏం లేకపోతే ప్లస్ ఉంది. ఇట్లా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కుడి వైపు పోతే గుర్తు మారుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ sin square theta plus sin square theta అవుతుంది, మైనస్ sin square theta. ఇప్పుడు ఇది దీని మాదిరే cos theta ఈ స్క్వేర్ని అవతలికి పంపిస్తా. స్క్వేర్ అవతలికి పోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ sin square theta. రూట్ ముందు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇది సైన్లు కాస్లలో చెప్పొచ్చు, కాస్లో సైన్లలో చెప్పొచ్చు ఈ ఫార్ములా ద్వారా. సో sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos square theta. సైన్ కాస్లలో చెప్తున్నాం. అదేవిధంగా కాస్ను సైన్లలో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇవన్నీ మీకు ఏ ఫార్ములా అడిగితే ఇది గుర్తు రావాలి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటాను సార్, దాని నుంచి ఇవన్నీ తయారు చేసుకుంటానంటే ఇప్పుడు టీచర్ సపోజ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని యూజ్ చేసినారు అనుకోండి ఫార్ములా. అప్పుడు నీకు ఇది గుర్తు కనుక పెట్టుకుంటే కనుక ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆలోచన వస్తుంది. నువ్వు అక్కడే నిలబడిపోతావు. సార్ ఏమో ముందుకు పోతాడు ప్రాబ్లంలో, నువ్వు ఆ ఫార్ములా దగ్గర ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచనతోనే ఉండిపోతావు. కాబట్టి ఏ ఫార్ములా అంటే టక్ టక్ అని వచ్చేస్తున్నారు. సార్ టీచర్ అట్లా వేయక మునితే సైన్ థీటాను కాస్లలో అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పాలా. కాస్ స్క్వేర్ థీటాను సైన్లలో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా చక్క రావాలా ఫార్ములాస్. సో నెక్స్ట్ 1 ప్లస్ 7th వన్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈ స్క్వేర్ని ఇంతకు పంపించు. ఈ secant థీటాను ఇట్లే యువతలనే కుడి చేతి వైపునే ఉంచి స్క్వేర్ని ఇంతకు పంపించు. స్క్వేర్ ఒకవైపు నుండి ఒకవైపుకి వస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ ఆ రూట్ మునుపు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. స్క్వేర్ ఒకవైపు నుండి ఈజ్ ఈక్వల్ టు ఒకవైపు నుండి ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపు అయిపోయినా, కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపు వచ్చిన స్క్వేర్ రూట్ అవుతుంది. సో దాన్నే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దాన్ని బి ఈజ్ ఈక్వల్ టు ఏగా రాసుకోవచ్చు.
ఈ రెండు సమానం. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని కూడా రాసుకోవచ్చు. అంటే కుడి చేతి వైపు ఉండే ఈ సీకెంట్ తీటాను ఎడమ చేతి వైపు రాసుకుంటాం. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. అది సెకండ్ ఫార్ములా ఎట్లా వచ్చిందంటే చెప్పినాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు tan స్క్వేర్ తీటాను ఇక్కడనే ఎడమ చేతి వైపు నేర్చుకుంటా. tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కుడి చేతి వైపు ఏముంది, సీకెంట్ స్క్వేర్ తీటా ఉంది. ఇక్కడ ఈ ఎడమ చేతి వైపు ఉండే ఈ 1 ప్లస్ 1 గుర్తు ఏం లేదు, ఒకటి గుర్తు ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు. ఈ ప్లస్ 1 కుడి చేతి వైపు తీసుకో, ఈజ్ ఈక్వల్ టు అవతలి వైపు తీసుకో. అవతలి వైపు తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్ 1 బికమ్స్ -1. నెక్స్ట్ దీని నుంచి ఈ ఫార్ములా నుంచి ఈ స్క్వేర్ అవతలికి పంపించు. స్క్వేర్ రూట్ అవుతుంది రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా -1 ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ సైన్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఈ 1ని ఇవతలనే ఉండించుకో. ఈ 1ను ఇక్కడ ఎడమ చేతి వైపే ఉండించుకో. ప్లస్ tan స్క్వేర్ తీటాను అవతలికి పంపించు. మైనస్ tan స్క్వేర్ తీటా అవుతుంది. అంటే అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇక్కడికి పోతే ఇక్కడ మైనస్ tan స్క్వేర్ తీటా వస్తుంది. మైనస్ tan స్క్వేర్ తీటా. దీన్నే నేనేం చేస్తాను, ఈ కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకుంటా. అంటే అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది కూడా అంతే. ఇది ట్యాన్కు ట్యాన్ వస్తుంది. సీకెంట్లలో చెప్పడం, సీకెంట్లు ట్యాన్లలో చెప్పడం. tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా. సీకెంట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏది అడిగితే ఆ ఫార్ములా గుర్తుకొస్తుండాలి మీకు. చెక్క వస్తుండాలి. నెక్స్ట్ 8th వన్, అది 7th వన్. 8th వన్ 1 ప్లస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ తీటా. 1 ప్లస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ని ఇవతలికి పంపించు. దాని మాదిరే cosecant తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ తీటా. స్క్వేర్ ఇవతలికి వస్తే రూట్ అవుతుంది. ఆ కుడి చేతి వైపు ఉండే పదాన్ని ఎడమ చేతి వైపు రాసుకునే, ఎడమ చేతి వైపు ఉండే పదాన్ని కుడి చేతి వైపు రాసుకునే. నెక్స్ట్ ఇప్పుడు cot స్క్వేర్ తీటాను ఎడమ చేతి వైపు ఉండించుకో, దీన్ని ఇట్లే ఉండించుకో. ఈ ప్లస్ 1 అవతలికి పంపించు. అప్పుడు cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ తీటా -1. నెక్స్ట్ ఈ స్క్వేర్ అవతలికి పంపించు. cot తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలికి ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ cosecant స్క్వేర్ తీటా -1. నెక్స్ట్ ఈ 1 ఇట్లే పెట్టుకో, ఎడమ చేతి వైపే ఉండించుకో. ఈ cot స్క్వేర్ తీటాను అవతలి తీసుకోకో. అప్పుడు ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ చూడండి, ఈ cot స్క్వేర్ తీటాను అవతలి 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ తీటాను ఈ ఎడమ చేతి వైపు ఉండే ఈ cos స్క్వేర్ తీటాను కుడి చేతి వైపు తీసుకోబోతున్నా. అంటే అప్పుడు ఇక్కడ కుడి చేతి వైపు ఆల్రెడీ cosecant స్క్వేర్ తీటా ఉంది. cosecant స్క్వేర్ తీటా ఈ ప్లస్ cot స్క్వేర్ తీటా అవతలికి పోతే మైనస్ cot స్క్వేర్ తీటా. cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదే నేను ఏం చేస్తానంటే ఆ కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకుంటా. ఇక్కడ cosecant స్క్వేర్ తీటా cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది కాట్కు cosecantకు మధ్య గల సంబంధము. cot స్క్వేర్ తీటాను cosecantలో చెప్పంటే cosecant స్క్వేర్ తీటా -1. cot తీటాను cosecantలో చెప్పంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ తీటా. cosecant తీటాను కాట్లలో చెప్పమంటే cosecant తీటా స్క్వేర్ ఇవతలికి వస్తుంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ తీటా. cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అట్లా ఫార్ములాస్ బాగా రావాలి. సో ఇవి ఫార్ములాస్. నెక్స్ట్
values of trigonometrical ratios, values of trigonometrical ratios, తెలుగులో త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు తెలుగులో. త్రికోణమితి వాల్యూస్ ఆఫ్ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఇంగ్లీష్లో త్రికోణమితి నిష్పత్తుల విలువలు తెలుగు. సో ఇక్కడ సైన్ కాస్ టాన్ So 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. So sin 0 degree, sin 0 degree is equal to 0. Sin 30 degrees 1 by 2, sin 45 1 by root 2, sin 60 root 3 by 2, sin 90 1. So I will తర్వాత చెప్తాను. Next, cos 0 degree 1, cos 30 degrees root 3 by 2, cos 45 1 by root 2, cos 60 1 by 2, cos 90 0. చక్క రావాలంటే పలాని ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ గుర్తుకొస్తున్నాను. tan 0 0, tan 30 1 by root 3, tan 45 1, tan 60 root 3, tan 90 ఇన్ఫినిటీ అనంతం. ఈ 8ను పడుకోబెట్టేటట్లే, దాన్ని కొడితే అట్లా పడుకో, అదే ఆ 8ని కొడితే అట్లా తిరిగితే అట్లా కొడితే అట్లా పడిపోతుంది. 8ని పడుకోబెట్టడం ఇన్ఫినిటీ. దీన్ని నాట్ డిఫైన్డ్ అని కూడా చెప్తుంటారు, నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 డిగ్రీస్కు వచ్చిన వాల్యూసే 180 డిగ్రీస్కి వస్తాయి. కానీ ఎక్కడ మార్పు అవుతుందంటే సైన్స్ చేంజ్ అవుతాయి. అవే వాల్యూస్ వస్తాయి. 0 డిగ్రీ, సైన్ 0 డిగ్రీ 0 ఉంది కదా, 180 సైన్ 180 కూడా 0నే అవుతుంది, 0నే అవుతుంది. కాకపోతే గుర్తు మారుతుంది. 0 ఇక్కడ ప్లస్, ఈడ 0 ఉంది, ఇక్కడ -0. -0 మీన్స్ 0. 0 has no sign, neither positive. 0 is neither positive nor negative. కాబట్టి -0 అనే 0నే, +0 అనే 0నే. సో ఇట్ ఈస్ neither 0 is neither positive nor negative. It has no sign. That's why -0ను 0గా తీసుకుంటున్నాం. 0 అనేది ఒకటే. సో నెంబర్ లైన్ తీసుకోండి, మీకు చిన్న తరగతుల్లో టీచర్ చెప్పింటారు ఇది. సో దిస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ 0. ఇట్లా 0 నుంచి కుడివైపు ధనాత్మక దిశలో పోతుంటుంది, ధనాత్మక సంఖ్యలు 1 2 3 4. ఇక్కడ 0కు ఎడమ చేతి వైపు -1 -2 -3 ఇట్లా రుణ సంఖ్యలు ఇట్లా పోతాయి. ఇట్లా కుడి చేతి వైపు ధన సంఖ్యలు, ఎడమ చేతి వైపు నెగిటివ్ నంబర్స్ ఇట్లా పోతాయి.
ఇక్కడ జీరో అనేది ఒకటే ఉండేది, ప్లస్ జీరో మైనస్ జీరో అంటే ఏం రెండు ఉండవు. సో జీరో హ్యాస్ నో సైన్, జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, దట్స్ వై మైనస్ జీరో జీరో. నెక్స్ట్ కాస్ 0 డిగ్రీ 1 వస్తుంది. 0 డిగ్రీస్కి వచ్చిన వాల్యూసే 180 డిగ్రీస్కి వస్తాయి. కాకపోతే ఇక్కడ మార్పు అవుతుంది, ఇక్కడ +1 ఉంటే గుర్తులు చేంజ్ అవుతాయి, సైన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటే ఇక్కడ జీరో ఉంటే ఇక్కడ జీరోనే వస్తుంది, సైన్ చేంజ్ అవుతుంది. -0 అంటే ఇప్పుడు చెప్పినా కాబట్టి దాన్ని జీరోని. నెక్స్ట్ 270కి ఏ విధంగా వస్తాయంటే 90 డిగ్రీస్కు ఏ వాల్యూస్ అయితే వచ్చినాయో అవే వాల్యూస్ వస్తూ ఎక్కడ చేంజ్ వస్తుందంటే సైన్లో చేంజ్ వస్తుంది. సో 90 డిగ్రీస్ 1 అయితే 270 డిగ్రీస్ -1 అవుతుంది. ఇది జీరో, -0 అంటే జీరోనే. ఇది ఇన్ఫినిటీ అంటే -ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ. దీన్ని కూడా నాట్ డిఫైన్, ఇది కూడా నాట్ డిఫైన్డ్, నిర్వచించలేము. కాబట్టి మనం ఇన్ఫినిటీగా దాన్ని ఇన్ఫినిటీగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 360 డిగ్రీస్ తీసుకుంటే 0 డిగ్రీస్కి ఏ వాల్యూస్ అయితే వచ్చినాయో అవే వాల్యూస్ వస్తూ ఏమవుతాయి, గుర్తులు మారవు. సేమ్ వాల్యూస్ అవే వస్తాయి, సైన్స్ కూడా అవే ఉంటాయి. సైన్స్ డు నాట్ చేంజ్ హియర్. ఎందుకని తర్వాత చెప్తాను, ఎందుకు చేంజ్ కావు, ఇవి ఎందుకు అవుతాయనేది చెప్తాను. సో నెక్స్ట్ లైన్. What is line? Definition of line. So a line is a set of points, set of infinite points. రేఖ అనేది తెలుగులో రేఖ అనేది అనంత బిందువుల సముదాయము, అనంత బిందువులు. సో ఇక్కడ చూడండి, మళ్ళా దానిపైన డాట్స్ రాస్తా, పాయింట్స్. So here line is formed. Definition చెప్పినామా, లైన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్, అనంత బిందువుల సముదాయము. రేఖ అనేది అనంత బిందువుల సముదాయము. సో ఇట్లా నువ్వు రేఖను నువ్వు ఎంత దూరమైనా పెంచుకోదిని, నీ ఇష్టం. నువ్వు జీవితాంతం పెంచుకుంటూనే పోవచ్చు. ఇట్లా ఈ డైరెక్షన్లో పెంచుకుంటూ పోవచ్చు, ఇన్ఫైనైట్ అది. ఇట్లా ఈ డైరెక్షన్లో కూడా పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా ఈ డైరెక్షన్లో ఇట్లా, ఆ డైరెక్షన్లో అట్లా, ఇంకా నువ్వు ఎంత దూరమైనా పెంచుకుంటూ పోవచ్చు. ఎంత పెంచుకోవచ్చు అంటే ఇంక నువ్వు జీవితాంతం తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళు కూడా పొడిగించచ్చు. ఇంకా దానికి అంతం ఉండదు, అనంతం అది ఇంకా. సో ఈ లైన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే, ఈ లైన్ పైన ఏమైనా 2 పాయింట్స్ తీసుకున్నాం. సో ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, అంతే బిందువులు ఉండవు, చివరి బిందువులు ఉండవు. ఇట్లా పోతానే ఉంటుంది, ఇట్లా డైరెక్షన్ పోతానే ఉంటుంది. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. రేఖకు అంత్య బిందువులు ఉండవు, చివరి ఈ అంత్యం ఉండదు, అవతల ఇవతల అంతం అనేది ఉండదు. ఈ డైరెక్షన్లో అంతం అనేది ఉండదు, ఈ డైరెక్షన్లో అంతం అనేది ఉంటుంది. అది పొడిగించబడుతూనే ఉంటుంది నిరంతరం. కాబట్టి లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, రేఖకు అంత్య బిందువులు ఉండవు. ఈ లైన్ను ఏ విధంగా డినోట్ చేస్తామంటే, ఈ లైన్ పైన ఏదైనా 2 పాయింట్స్ తీసుకో, ఏబి అనుకో. సో
లైన్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఈ విధంగా రాస్తారు. ఏబి అని రాసి దానిపైన లైన్ ఇది దీన్ని ఈ గుర్తు చేయడమే అంటే బోత్ డైరెక్షన్స్ పోతూ ఉంటుందని ఎండ్ పాయింట్స్ ఉండవు ఈ విధంగా రాస్తే. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ తెలుగులో రేఖాఖండము. ఇది రేఖ, ఇది రేఖా ఖండము. రేఖాఖండము సెగ్మెంట్ కొంత భాగం, ఖండము ఖండించడం, రేఖను ఖండించడం. సో లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ line segment is a part of line. Line segment అంటే ఏందో కాదు, it is a part of this line, part of line. రేఖలో కొంత భాగమే రేఖ ఖండము. ఖండము అనేది కంటిన్యూ. సో line segment has ఎండ్ పాయింట్స్. రేఖ ఖండానికి అంత్య బిందువులు ఉంటాయి. సో ఈ నుంచి ఇక్కడికే అర్థమైందా? సో దీనికి ఎగ్జాంపుల్, సో ఇది ఎడ్జ్ ఆఫ్ దిస్ బోర్డ్ తీసుకోండి. దిస్ ఇస్ ఎ లైన్ సెగ్మెంట్, ఇట్ హ్యాస్ ఎండ్ పాయింట్స్. దీనికి ఇది ఒక రేఖాఖండం అవుతుంది. ఈ బోర్డు యొక్క ఈ అంచు, దీనికి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. అక్కడ ఉంది, అక్కడ చివరి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బ్లాక్ బోర్డ్, ఈ బోర్డు యొక్క ఎడ్జ్ ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ రే. ఈ లైన్ సెగ్మెంట్ ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఏబి అని రాస్తాం. ఈ 2 పాయింట్స్ రాసి పైన ఊరికి అట్లా గీత రాస్తాం. దీన్నే లైన్ సెగ్మెంట్ ఏబి అని చెబుతాం. దీన్ని లైన్ ఏబి ఈ విధంగా డినోట్ చేస్తే లైన్ ఏబి. దీన్ని లైన్ సెగ్మెంట్ ఏబి. ఇక్కడ అంటే కనుక ఈ విధంగా రాసినామంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయని, కొంత భాగమే రేఖల కొంత భాగమే అని దాన్ని డినోట్ చేస్తాం, లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ రే. రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్. రేకు ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. రే హ్యాస్ one end point. But it has no second end point. It has no second end point. Ray has only 1 end point. Another end point, second end point ఉండదు రే. కిరణము, తెలుగులో కిరణము. కిరణానికి ఎండ్ పాయింట్ ఒకటే ఉంటుంది, ఇంకొక వైపు ఉండదు ఎండ్ పాయింట్. ఎట్లా ఉంటుందంటే చూడండి. రే. సో OA, దిస్ ఇస్ ఎ రే. ఒక ఎండ్ పాయింట్ ఉంది చూడండి, ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంది, ఇంకొక వైపు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు పొడిగించుకుంటూ పోవచ్చు. అదే ఆరో మార్క్ వేసినామంటే ఎండ్ పాయింట్ లేదు. నేను రేపు ఎండ్ పాయింట్ లేదు, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ పాయింట్ అంట 1 ఎండ్ పాయింట్ ఉంది, ఇంకొక ఎండ్ పాయింట్ లేదు. సో దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే రే ఓఏ అని చదువుతాము. దాన్ని ఏం రాస్తాము, ఓఏ రాసి పైన ఒక
ఒకవైపు అంటే దాని అర్థం ఏంటి, ఈ వైపు ఎండ్ పాయింట్ ఉంది, ఈ యారో మార్క్ వైపు ఎండ్ పాయింట్ లేదు అని దాన్ని ఆ విధంగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం, రేకు సన్ రే సూర్యకిరణం ఎగ్జాంపుల్ సన్ రేగా చెప్పుకోవచ్చు. సన్ రే సూర్యకిరణం, సూర్యుడు ఒక ఎండ్ పాయింట్ ఇంకా ఇక్కడ నుంచి ఆ కిరణం అనేది భూమిపైకి ఎంత దూరం నుంచి వచ్చి ప్రసరిస్తుందో చూడండి కిరణం. అంటే సూర్యుడు ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇంకా ఆ కిరణం వస్తానే ఉంటుంది, భూమిపైన పడుతుంది. ఒకవేళ నువ్వు భూమి లోపల గుంత తీసినా గుంతలోకి కూడా వస్తుంది. అంటే అనదర్ సైడ్ ఎండ్ పాయింట్ ఉండదు సూర్యకిరణం. ఓకే, నెక్స్ట్ ప్లేన్. Plane means flat surface. Plane means flat surface. ఫ్లాట్ అంటే చదునుగా ఉండే భాగాన్నే, చదునుగా ఉండే ప్రదేశాన్నే తలము అంటారు. ఈ తెలుగులో తలము, తెలుగులో తలము అంటారు. తలము, తెలుగులో తలము. తలం అంటే ఏం చెప్తా అంటే ప్లేన్ మీన్స్ a flat surface. చదునుగా ఉండే ప్రదేశాన్నే తలము అంటారు. చదునుగా ఉంటుంది. చదునుగా ఉండే భాగాన్ని ప్రదేశం అంటారు, తలము అంటారు. సర్ఫేస్ మీన్స్ ఉపరితలము, పైభాగము. సో దీనికి ఎగ్జాంపుల్, ఉదాహరణ, this blackboard is also a plane. Blackboard is a plane. చూడండి, దీని పైభాగం అంతా కూడా ఎక్కడైనా ఎగుడు దిగుడుగా ఉందా? ఎగుడు దిగుడుగా ఏం లేదు, అంత చదునుగా ఉంది. సో దిస్ ఈజ్ ఎ ప్లేన్, blackboard is a plane. సో the floor of your classroom is also a plane. Floor of your classroom also a plane. అది కూడా ఎగుడు దిగుడుగా ఏముండదు, అది కూడా ఒక ప్లేనే, తలమే. చదునుగా ఉండే ప్రదేశాన్నే, ఎగుడు దిగుడుగా లేకుండా చదునుగా ఉండే ప్రదేశాన్నే తలము అంటారు. నెక్స్ట్ I divide this plane into 4 equal parts with the help of 2 perpendicular lines. రెండు లంబ రేఖల చేత ఈ తలాన్ని 4 సమభాగాలుగా విభజిస్తా. ఈ తలాన్ని 2 లంబ రేఖల చేత 4 సమభాగాలుగా విభజిస్తున్నాను. సో ఈ హారిజాంటల్ లైన్ ఏమంటారంటే, ఈ సమాంతర రేఖ, ఈ అడ్డు రేఖను ఎక్స్ యాక్సిస్ అంటారు. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఈ వర్టికల్ లైన్, నిలువు రేఖను వై యాక్సిస్ అంటారు. కింది తరగతులలో టీచర్ చెప్తుంటారు, ఇవి వచ్చింటుంది, మీకు పరిచయం ఉంటుంది మీకు. సో దిస్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్.
అడ్డు రేఖను ఎక్స్ అక్షం అంటాం, నిలువు రేఖను వై అక్షం అంటాం. దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. సో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఆరిజన్. ఓ అంటారు, దీన్ని ఓ చేత సూచిస్తాం. ఆరిజన్, ఈ పాయింట్ని ఏమంటారంటే ఆరిజన్ అంటారు. ఈ టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే ఖండించుకుంటాయో ఒకదానికొకటి, ఆ పాయింట్ని ఆరిజిన్ ఆరిజిన్ అంటారు. మూల బిందువు, తెలుగులో మూల బిందువు, ఇంగ్లీష్లో ఆరిజిన్. ఆరిజిన్, ఆ ఆరిజిన్లో ఓ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, దాంతో డినోట్ చేస్తున్నాం ఆ పాయింట్ను అంటాడు. మూల బిందువు, తెలుగులో మూల బిందువు. సో దిస్ వర్టికల్ లైన్ passing through this horizontal line at what point? This point. ఈ వర్టికల్ లైన్, ఈ హారిజాంటల్ లైన్, ఈ సమాంతర రేఖ గుండా ఎక్కడ క్రాస్ అవుతుంది, ఎక్కడ ఖండించుకుంటా పోతుందంటే ఈ పాయింట్ దగ్గర ఖండించుకుంటా పోతుంది. ఈ పాయింట్ గుండా, ఈ పాయింట్ వద్ద ఈ రేఖ ఈ ఈ ఎక్స్ అక్షం గుండా పోతుంది. ఈ సమాంతర రేఖ గుండా ఈ వర్టికల్ లైన్ ఈ బిందువు వద్ద ఈ ఎక్స్ అక్షము గుండా ఎక్స్ అక్షంను ఖండించుకుంటా పోతుంది. సో దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రెండు అక్షాలు కూడా ఒకదానికి పరస్పరము లంబంగా ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే క్వాడ్రాంట్స్. ది ఫస్ట్ క్వాడ్రాంట్ అంటాం. ఫస్ట్ క్వాడ్రాంట్. క్వాడ్రాంట్స్ను ఏ విధంగా కౌంట్ చేస్తామంటే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోమంటాడు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారంటే తెలుగులో అపసవ్య దిశ. అపసవ్య దిశ అంటారు. ఇంగ్లీష్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ. అపసవ్య దిశ అంటే గడియారం తిరిగే, గడియారపు ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశ. గడియారపు ముళ్ళు చూడండి, గమనించండి, ఏ దిశలో తిరుగుతుంటుంది? ఈ దిశలో తిరుగుతుంటుంది గడియారపు ముళ్ళు. దీన్ని సవ్య దిశ అంటారు. గడియారం ముళ్ళు తిరిగే దిశను సవ్య దిశ అంటారు. దీనికి వ్యతిరేకంగా అంటే గడియారం ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరిగితే దాన్ని అపసవ్య దిశ అంటారు. అపసవ్య దిశ. అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అందుకే క్లాక్ వైజ్ డైరెక్షన్. గడియారం తిరిగే దిశ, గడియారపు ముళ్ళు తిరిగే దిశనే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. దానికి రివర్స్ ఆపోజిట్గా తిరిగేది డైరెక్షన్నే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సవ్య దిశ, అపసవ్య దిశ. అపసవ్య దిశలో క్వాడ్రాంట్స్ను కౌంట్ చేసుకోమంటారు. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రాంట్, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రాంట్. తెలుగులో దీన్ని ఏమంటారంటే మొదటి పాదము. తెలుగులో సెకండ్, దీన్ని రెండవ పాదము తెలుగులో. దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రాంట్. మూడవ పాదము. ఇది ఫోర్త్ క్వాడ్రాంట్. నాలుగవ పాదము. నాలుగవ పాదము. క్వాడ్రాంట్ అంటే వాట్ ఈస్ క్వాడ్రాంట్? క్వాడ్రాంట్ మీన్స్ క్వార్టర్. Quadrant means quarter. Quadrants means quarter. 1/4 part. 1/4 part. Quadrants means quarter. So 1/4 part. Each quadrant. And quadrant అంటే 1/4. ఇది 1/4. ఇది 1/4. ఇది 1/4. ఇది
1/4 1/4 పార్ట్, దాన్ని క్వాడ్రాంట్ అంటాం. క్వాడ్రాంట్ మీన్స్ క్వార్టర్. సో ఇప్పుడు హియర్ 1/4 అంటే 1/4 అంటే సో హియర్ డినామినేటర్స్ tells us the whole is divided into how many parts, how many equal parts. The whole is divided into how many equal parts. Denominators tells us the whole divided into how many equal parts. Denominator ఏం చెప్తుందంటే ఈ మొత్తాన్ని ఎన్ని సమభాగాలుగా విభజించినది చెప్తుంది. ఎన్ని సమభాగాలుగా విభజించిన 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన. న్యూమరేటర్స్ tells us how many parts are taken. ఎన్ని ఆ విభజించిన భాగాల్లో ఎన్ని భాగాలు తీసుకున్నావో న్యూమరేటర్ చెప్తుంది. సో 4 పార్ట్స్గా చేసినాం, అందులో ఒక పార్ట్ తీసుకుంది. 4 పార్ట్స్ చేసిన ఈక్వల్ పార్ట్స్ని హోల్ను మొత్తాన్ని అందులో ఒక పార్టే 1/4. ఈ హోల్ ఈ ప్లేన్ నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేసిన అందులో ఒక్కటి తీసుకున్నాను 1/4. ఈ హోల్ ఈ ప్లేన్ 4 ఈక్వల్ పార్ట్స్ చేసిన అందులో ఒకటి తీసుకున్నాను, ఇది 1/4. నెక్స్ట్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ ఈ కుడి చేతి వైపు ఇది పాజిటివ్ x యాక్సిస్ అంటారు. ఆరిజిన్ నుండి మనం కుడి చేతి వైపు ఉండే ఈ x యాక్సిస్ను పాజిటివ్ x యాక్సిస్ అంటాం. ఆరిజిన్ నుండి ఎడమ చేతి వైపు ఉండే ఈ x యాక్సిస్ను నెగటివ్ x యాక్సిస్, దీన్ని x డాష్ చేసి డినోట్ చేస్తాం. అదేవిధంగా ఆరిజిన్కు అప్పర్ వర్డ్ ఉండే y యాక్సిస్ను పాజిటివ్ y యాక్సిస్ అంటాం. ఆరిజిన్కు డౌన్ వర్డ్ ఉండే y యాక్సిస్ను నెగటివ్ y యాక్సిస్ అంటాం. ఆరిజిన్కు కుడివైపు ఉండే x యాక్సిస్ను పాజిటివ్ x యాక్సిస్ అంటాం, ధనాత్మక x అక్షము తెలుగులో. ఆరిజిన్కు ఎడమవైపు ఉండే x యాక్సిస్ను నెగటివ్ x యాక్సిస్ అంటారు, అంటే రుణాత్మక తెలుగులో. ఆరిజిన్కి ఎడమవైపు ఉండేది రుణాత్మక x అక్షం. నెక్స్ట్ ఇక్కడ y యాక్సిస్ను తీసుకుంటే ఆరిజిన్కు అప్పర్ వర్డ్ పైన ఉండే y యాక్సిస్ను పాజిటివ్ y యాక్సిస్, ఆరిజిన్కు డౌన్ వర్డ్ ఉండే y యాక్సిస్ను నెగటివ్ y యాక్సిస్. మూల బిందువుకు పైన ఉండే y యాక్సిస్ను ధనాత్మక y అక్షము, మూల బిందువుకు కిందుండే y అక్షాన్ని రుణాత్మక y అక్షము అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా x డాష్, ఇది y డాష్, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ. ఈ రెండు రేఖలు ఖండించుకునే బిందువు, ఆ బిందువు వద్ద రెండు రేఖలు ఖండించుకుంటున్నాయి, పరస్పరం ఒకదానికి ఒకటి ఖండించుకుంటున్నాయి. ఇప్పుడు నేను ఈ పాజిటివ్ x యాక్సిస్ పైనే ఇంకొక రే తీసుకుంటా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఒక రే తీసుకుంటా. చూడండి, ఇప్పుడు ఈ టూ స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 స్టిక్స్ కోయిన్సైడ్ అయినాయా? అంటే ఇప్పుడు
టూ స్టిక్స్ మధ్య ఏమైనా ఖాళీ ప్లేస్ ఖాళీ రీజియన్ అన్నదా ఏమన్నా ఏం చూడండి, రెండు ఏకీభవించినాయి. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్తో ఈ రే ఏకీభవించినప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు మధ్య ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees. 0 degrees. సపోజ్ ఈ స్టిక్ను నేను రూంతా ఇట్లా రొటేట్ చేసినాను అనుకోండి. సో ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది, ఖాళీ రీజియన్, ఖాళీ ప్రదేశం ఉంది చూడండి. ఈ ఖాళీ ప్రదేశాన్ని యాంగిల్ అంటాం, యాంగిల్. సో రే ఇక్కడి నుంచి ఇట్లా పోయింది, కొద్దిగా సరిపోయినా ఈ నుంచి ఇక్కడి నుంచి కొద్దిగా రొటేట్ చేసిన, దీన్ని ఇట్లే ఫిక్స్డ్ చేసి ఈ రేను అట్లా రొటేట్ చేసిన. అప్పుడు ఇక్కడ ఏర్పడే ఈ ప్రదేశాన్నే, ఈ రీజియన్నే, అంటే ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు ఏర్పడే ఈ రీజియన్నే యాంగిల్ అంటారు. చూడండి, ముందు ఇట్లా ఉంది ఈ రెండు స్టిక్స్ కోయిన్సైడ్ అయినాయి. అప్పుడు ఈ రెండు స్టిక్స్ మధ్య ఉండే యాంగిల్ 0 degrees, కోణం లేదు. నెక్స్ట్ దీన్ని ఇట్లనే ఫిక్స్ చేసి ఇక్కడ ఏం లేకుండా దీన్ని అట్లా జరిపిన ఈ స్టిక్ను. అప్పుడు ఇక్కడ ఈ ఖాళీ రీజియన్ ఏర్పడింది, ఖాళీ ప్రదేశం ఏర్పడింది, ఎంటీ రీజియన్, ఖాళీ ప్రదేశము ఏర్పడింది. సో దీన్నే యాంగిల్ అంటాం. సో ఈ రే ఇట్లా ఇప్పుడు ఏదో యాంగిల్ ఉంటుంది, 0 degrees అంటే కొంత రొటేట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏదో 30 degrees ఎంతో కొంత అనుకోండి ఉంటుంది. నెక్స్ట్ ఈ రేను ఇట్లా తిప్పుతా పోతా, ఇట్లా పోతా, రొటేట్ చేస్తా పోతే ఏమవుతుంది? ఈ రే వై యాక్సిస్తో ఏకీభవించింది అనుకున్నా, పాజిటివ్ వై యాక్సిస్తో ఏకీభవించింది అనుకున్నా. ఈ రే ఎక్స్ యాక్సిస్ నుంచి మొదలై ఇట్లా వస్తా పెరుగుతూ యాంగిల్ పెరుగుతూ వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయిందనుకోండి. వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయిందనుకోండి. అప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు మధ్య ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 degrees ఉంటుంది. ఈ ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు అంటే ఇప్పుడు రే దీంతో కోయిన్సైడ్ అయిపోయింది, వై యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోయింది. కాబట్టి 90 degrees ఉంటుంది, అది చేసిన యాంగిల్ 90 degrees ఉంటుంది. అండ్ బికాస్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఈ పాజిటివ్ వై యాక్సిస్, దీస్ టూ యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండు రేఖలు లంబంగా ఉన్నాయంటే, పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే వాటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రే ఎక్స్ యాక్సిస్తో ఇక్కడ కోయిన్సైడ్ ఇక్కడ నుంచి బయలుదేరి వై యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుందంటే అప్పుడు యాంగిల్ ఎంత చేసినట్టు అది ఎక్స్ యాక్సిస్తో 90 degrees చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి రే కోయిన్సైడ్ అయిందా, మళ్ళీ ఇట్లా పోయింది, ఇట్లా పోయి మళ్ళీ తిరుగుతా మళ్ళీ దేంతో కోయిన్సైడ్ అవుతుంది? ఇట్లా వచ్చింది మళ్ళా ఇక్కడ నెగటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది. ముందు ఇక్కడ పాజిటివ్ వై యాక్సిస్తో పోయింది, మళ్ళీ దీని నుంచి వచ్చి మళ్ళీ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రే ఎంత యాంగిల్ చేసి ఉంటుంది? ఇక్కడ కూడా 90 degrees, మళ్ళీ ఇంకొక 90 degrees. Why? These two are perpendicular axes. These two are perpendicular. That's why the angle between these two axes is 90 degrees. Next ray ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తాయి మళ్ళీ ఇది ఒక 90 degrees అవుతుంది. బికాస్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ నుంచి రే దీంతో కోయిన్సైడ్ అయింది, మళ్ళీ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తా ఏమవుతుంది?
ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్తో మళ్ళీ కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఈ రే తిరిగి ఇక్కడికి వచ్చింది, వై యాక్సిస్తో పాజిటివ్ వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది, మళ్ళీ ఈ నుంచి వచ్చి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి నెగిటివ్ వై యాక్సిస్తో మళ్ళీ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చింది, సేమ్ ప్లేస్ సేమ్ పొజిషన్. సో 0 degrees అంటే ఒక రొటేషన్ కంప్లీట్ అయింది 90. ఇక్కడ ఏమవుతుంది 180 degrees, ఇది 0 degrees. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 90 degrees. ఈ 90 + 90 ఇది ఒక 180, ఇది 180 ప్లస్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా 270, ఇది 270 degrees. మళ్ళీ ఇది ఒక 90 degrees. ఏమవుతుంది 270 + 90 360 degrees. ఇది చూడండి స్టిక్స్ ఫస్ట్ కోయిన్సైడ్ అయింది 0 degrees. నెక్స్ట్ ఇది తిరుగుతుంది, యాంగిల్ పెరుగుతూ పోయి 90 degreesతో కోయిన్సైడ్ అయింది, వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది, పాజిటివ్ వై యాక్సిస్తో. అప్పుడు దిస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ 90 degrees. నెక్స్ట్ 180, మళ్ళీ ఒక 90 degrees. నెక్స్ట్ 270, నెక్స్ట్ మళ్ళీ రే వచ్చేసి మళ్ళీ దీంతో కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఒక ఫుల్ రొటేషన్ తర్వాత ముందు ఏ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉందో ఏ పొజిషన్లో ఉందో మళ్ళీ సేమ్ అదే వస్తుంది, మళ్ళీ కోయిన్సైడ్ అయినా చూడ ఆఫ్టర్ కంప్లీషన్ వన్ రొటేషన్ అంటే కనుక 360 degrees. కాబట్టి ఇక్కడ ఈ 0 degrees 360 degrees ఈక్వల్గా కన్సిడర్ చేయొచ్చు మనం. 0 degreesను 360 degreesను ఈక్వల్గా కన్సిడర్ చేయొచ్చు. ఒక రొటేషన్ తర్వాత మళ్ళీ అది సేమ్ డైరెక్షన్కి వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ 0 degreesకు వచ్చిన వాల్యూసే 180 degreesకు వస్తూ సైన్స్ చేంజ్ అవుతాయని చెప్పిన. ఎందుకు వస్తాయి చూడండి. ఇక్కడ 0 degrees అనేది రే ఏ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది, ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో. నెక్స్ట్ 90 degrees వచ్చింది, నెక్స్ట్ 180 degrees వచ్చేసరికి ఈ రే ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో? నెగిటివ్ డైరెక్షన్లో కోయిన్సైడ్ అవుతుంది. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ రే నెగిటివ్. సో ఇట్లా ముందు పాజిటివ్ ఫస్ట్ ఉండింది, రే కోయిన్సైడ్ అయింది ఎక్స్ యాక్సిస్తో. ఆఫ్టర్ 180 degrees దిస్ రే కోయిన్సైడ్ విత్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. దట్స్ వై సో 0 degreesకి వచ్చిన వాల్యూసే వస్తూ 180 degreesకు సైన్ చేంజ్ అవుతుందని చెప్పినాను. అందుకే మొదలు చెప్పినాను. ఆ ఫిగర్ ఇస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 90 degreesకి వచ్చిన వాల్యూ 270 degreesకి వస్తూ గుర్తు చేంజ్ అవుతుందని చెప్పి అది ఎట్లా చూస్తాం. ఇప్పుడు రే ఇక్కడ ఉంది, 90 degreesకి వచ్చింది. 90 degreesకి అంటే కనుక అప్పుడు పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి 90 degrees పాజిటివ్ వాల్యూస్. నెక్స్ట్ 180 degrees మళ్ళీ రే ఇట్లా వచ్చింది, ఇట్లా రే ఇట్లా వస్తే దేంతో కోయిన్సైడ్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్ 270 degrees 3 quadrants కంప్లీట్ 1 2 3 కంప్లీట్ అయిన తర్వాత ఈ రే తిరిగి మళ్ళీ నెగిటివ్ వై యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది 270 degrees వచ్చేసరికి. కాబట్టి 90 degreesకి వచ్చే వాల్యూ 270 degreesకి వస్తూ గుర్తు మారుతాయి. ఇది నెగిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి దీనికి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి 270 degrees. అవే వాల్యూస్ వస్తూ నెగిటివ్. సో 0 degrees 90 degreesకి వచ్చిన వాల్యూసే 90 degreesకి వచ్చిన వాల్యూ 70 degrees 90 degreesకి వచ్చిన వాల్యూ 270 degreesకి వస్తూ గుర్తు మారుతుంది. ఇక్కడ చూడండి 0 degreesకి వచ్చిన వాల్యూ 360 degreesకి వస్తాయి, గుర్తు కూడా మారదు. సైన్స్ డు నాట్ చేంజ్ అని చెప్పిన. సేమ్ వాల్యూస్ సైన్స్ చేంజ్ కావు. ఎందుకు? సో రే ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది స్టార్టింగ్. సో 90 degrees, నెక్స్ట్ 180 degrees, నెక్స్ట్ 270 degrees, నెక్స్ట్
90 డిగ్రీస్ తిరిగితే కంప్లీట్గా మళ్ళీ 360 డిగ్రీస్కి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ సేమ్ పొజిషన్ సేమ్ డైరెక్షన్కి వస్తుంది. కాబట్టి 360 డిగ్రీస్ తిరిగిన తర్వాత మునుపుడు ఏ స్థానంలో ఉండిందో అదే స్థానం అదే డైరెక్షన్కి వచ్చింది. కాబట్టి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఈ 0 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఒకే డైరెక్షన్ ఉన్నాయి, పాజిటివ్ డైరెక్షన్. దట్స్ వై ద సైన్స్ డు నాట్ చేంజ్. సేమ్ వాల్యూస్ వస్తాయి, సైన్స్ మారు. సో ఇవి ఈరోజు ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ చెప్పినట్టు రోజు మాదిరే ఈచ్ వన్ రైట్ 10 times 10 సార్లు రాయండి ఒక్కొక్క ఫార్ములా. రావాలా, గుర్తు రావాలా. చూడండి ఈ టేబుల్, ఈ వాల్యూస్ గుర్తు రావాలంటే బాగా రాయాలా. ఏ వాల్యూ అడుగుతుంది టక్ 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 అని వస్తుండాలా. sin 0 0, cos 0 1, sin 90 1, cos 0 cos 90 0. చక్కగా అడగడమే ఆలస్యంలే. టీచర్ అంత ఫాస్ట్గా టీచర్ ఎంత అడుగుతాడో అంతకంటే రెట్టింపు వేగంతో నీకు ఫార్ములా రావాలి అన్ని నోట్ నుంచి. అప్పుడు నువ్వు టీచర్ అడిగిన వేగానికంటే నీకు వచ్చే ఆన్సర్ వేగం ఎక్కువ ఉంటే టీచర్ కంటే ముందు ఉంటావు. అర్థమైందా? ఆ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. బేసిక్స్ ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ వస్తే మనం చాప్టర్లోకి పోతే నేను ఏదైనా ఫార్ములా యూజ్ చేసినాను అనుకోండి, అది మీకు గుర్తుంటే కనుక సార్ టీచర్ ఫార్ములా యూజ్ చేసినాను ఇక్కడ, ఓహో ఇది కదా సార్ చెప్పినారు అక్కడ ఫార్ములా మనకి ఇది, ఓకే అంటే అప్పుడు నన్ను ఫాలో అవుతా వస్తారు, నా వెంబడి వస్తారు మీరు కూడా. ఎప్పుడైతే నేను ఫార్ములా యూజ్ చేసి మీకు ఆ ఫార్ములా గుర్తు రాలేదనుకో, ఇదే ఫార్ములా ఇది ఎందుకు వేసినాడు ఇంకా నేను నిలబడిపోతారు, ఇంకా నా వెంబడి రాలేరు. ఎప్పుడైతే మీరు స్టాప్ అయిపోతారో అంతే, అట్టే ఉంటారు, మార్పు ఉండదు. కాబట్టి ఫస్ట్ ఫార్ములాస్ బాగా రాసి నేర్చుకోండి, పలుకుతూ రాయండి. రాసిన తర్వాత కూడా మననం చేసుకుంటుండండి, మననం చేసుకుంటుండాలి. దాని చుట్టూ తిరుగుతుండాలి. ఆలోచన అంతా నిరంతరం చదువుకునే వయసులో దాని చుట్టూ తిరుగుతుండాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, మిగతా ఫార్ములాస్ చెప్తాను. ఆ నెక్స్ట్ క్లాస్కు ఫార్ములాస్ దాదాపు అయిపోయి చేస్తాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ అండ్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం.